ఓం నమ శివాయ. కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మం బహుసూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలిగిననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతను మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవునని మీ వంటి మునిశ్రేష్ఠులు చెప్పుచుందురు గదా. మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షముగా కనపరిచినందున నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులకు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మము విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నానని కోరెను. అంత వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములు కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తమస అని ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయంన సత్వమను గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితమై కావించి మనోవాక్కాయ కర్మలచే నొనరించిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు సాత్వికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసే ముత్యమగు విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచున్న గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలయందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు నొనరించిన విశేష ఫలములు పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖములు కలిగించున్నదే అగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయంన డాంబిక చరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలం నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలం నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్టను చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామం తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వాని సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసం కలదు. అజామిలుని కథ. పూర్వకాలమందు కన్యకుబ్జము నగరము 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలరు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన నడుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలం యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతం త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించెను. అతి గారాభం ఎట్లు పరిణమించినదో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపులో ఆజ్ఞలో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుని కులభ్రష్టుడు కాగా వాని బంధువు లతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులు జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను.
ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి ఆ తరువాత అడవియందు ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలం ఆ బాలిక యుక్త వయస్సు రాగానే కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారి ఇద్దరు కొడుకులకు కూడా కలిగిరి. ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడ వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో చాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మతానికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజామిలునికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిలుడు భయం చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచు ప్రాణములు విడిచెను. అజామిలుని నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణికి సాగిరి. ఆ దేవేలకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధారులు యగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలోనొచ్చి ఓ యమభటులారా, వీడు మావాడు, మేం వీనికి వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతల అయ్య మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకం తీసుకొని పోవుట ఇచ్చటికి వచ్చితిమిగాన వానిని మాకు వదులుమని కోరగా విష్ణుదూతలు ఇట్లా చెప్పదొడంగిరి. అష్టమాధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.